ఏంటంటే ఇప్పుడు నిన్న ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఎట్లా చూస్తారు? ఇది తెలుగుదేశం ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి పనిచేసింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి డైరెక్ట్ మనీ టు బెనిఫిషియర్ అనే స్కీమ్ పెట్టాడు. ఆయన బటన్ నొక్కితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాంట్లో అకౌంట్ డైరెక్ట్గా వెళ్ళిపోయేవి రకరకాల స్కీముల పేరుతో. ఈ రకంగా చేయడం వల్ల ఏమైందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓటు బ్యాంక్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఓడిపోయినప్పుడు కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన ఈ స్కీములన్నీ కూడా ఆయన తగ్గించేశారు. ఎందుకంటే ఈ స్కీముల వల్ల ఏమైందంటే కేవలం వ్యక్తిగతంగా కొంతమందికి లాభం జరుగుతుంది, కానీ ఈ మౌలిక వసతుల అభివృద్ధి జరగట్లా. మౌలిక వసతులు రోడ్లు వేయటం కానీ ఇతర అభివృద్ధి పథకాలు కానీ అమలు జరగడానికి తగినటువంటి ఫండ్స్ లేవు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆయన విధానం మార్చి ఈ యొక్క ఫండ్స్ని డైవర్ట్ చేసి అభివృద్ధి పనులు రోడ్లు వేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయటం, అనేక రకాలైన ట్యాంక్స్ నిర్మించడం, ఇటువంటి పనులు కూడా చేశారు. కానీ అవన్నీ కూడా ఏమైందంటే క్రమంగా కూడా నెగిటివ్ వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం డబ్బులు ఇవ్వట్లేదు, చాలామంది కూడా పబ్లిక్లో అది రెవల్యూషన్ వచ్చేసింది, నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది. వెంటనే కూడా ఏదైనా చేద్దామన్నా సరే అక్కడ డబ్బులు లేవు, ఫండ్స్ లేవు. అది మెయిన్ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ అప్పులో ముంచేశారు. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అప్పులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో ఫండ్ ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా సరిపడేటువంటి ఫండ్ ఇస్తానో అది కూడా ఇవ్వట్లేదు. మోసం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ తెలుగు ప్రభుత్వాన్ని. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్లో వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు తెలిసినాయి. అదేంటంటే ప్రజలలో నెగిటివ్ వచ్చేస్తున్నది, ఇది చాలా ప్రమాదం అనే విషయం వాళ్ళు తెలుసుకుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ యొక్క తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగానే ఈ ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది. ఎందుకంటే చాలామంది విజయవాడలో మేము కొంతమంది కలవడం జరిగింది. వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక స్కీము, అది ఏదైనా కానీ ఆడవాళ్ళకైతేనేమి, మరొకరు అయితేనేమి, కొన్ని కులాల వాళ్ళకైతేనేమి ఏదో ఒక రూపంలో ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. దానివల్ల సమాజంలో డబ్బు కనబడేది, మనీ రొటేషన్ ఏదో రూపంలో అయ్యేది. నేను ఎప్పుడైతే స్కీములు ఆపేశాడో డబ్బు సమాజంలో కనిపించట్లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం జరిగింది. అందుకనే మళ్ళీ కూడా తిరిగి పేరు తెచ్చుకోవాలి, నెగటివ్ని పోగొట్టుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ పెట్టారు. అందువల్లే కూడా ఈ స్కీమ్ గురించి పెట్టింది మళ్ళీ కూడా ఆటో డ్రైవర్లు ఒక వర్గం వల్ల ఓట్లు సంపాదించుకోవడానికి అది పెట్టారు. కానీ దీని మీద కూడా మరి లోకేష్ బాబుని కూడా దీని మీద కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక లేడీ డ్రైవర్ ఉంటే లేడీ డ్రైవర్ వెనక లోకేష్ బాబు ఎక్కారు. ఆయన ఉన్నారు సరిగా పోనీ అని చెప్తే ఆమె స్పీడ్గా నవ్వుతూ పోనిస్తుంది, ఆమె సంతోషంగా ఉంది ఆ లేడీ డ్రైవర్. మరి ఆయన లేడీ డ్రైవర్ ఉన్న ఆటోనే ఎందుకు ఎక్కాడు, మగవాళ్ళు ఉన్న ఆటో ఎందుకు ఎక్కలేదో తెలియదు. మొత్తం మీద లోకేష్ బాబు లేడీ డ్రైవర్ నడిపే ఆటోలో ఎక్కాడు. మరి అందరూ అలా ఎక్కమని ఆయన చెప్తున్నాడో మరి ఆయన ఉద్దేశం ఏందో ఆయనే చెప్పాలి. ఎక్కినప్పుడు ఆమె డ్రైవ్ చేస్తుంటే ఒకటే అన్నాడు, నువ్వు వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే నాకే బొక్క అని జరిగింది. మరి ఆడవాళ్ళ దగ్గర నాకే బొక్క, అసభ్యకరమైన పదాలు ఎందుకు ఉపయోగించారు అనేటువంటి కొత్తగా ట్రోల్ అవుతున్నది. ఇది వాస్తవం చెప్పాలంటే నాకే బొక్క, లోకేష్ నాయుడికే బొక్క అన్నది ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో ఉపయోగించే సహజ భాష. అది ఇందులో ఆయన కావాలని ఒక మహిళ ఆటో డ్రైవర్ దగ్గర అసభ్యంగా మాట్లాడాలనో ఆమె పట్ల ఏమైనా లైంగికంగా వేధించాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు అనలేదు. ఎందుకంటే ఆ సోదరిమని అనటం జరిగింది. ఎలా అన్నా సరే అసభ్యకరమైన పదాలు ఉపయోగించారు అనటం జరిగింది. నాకే బొక్క అనేది ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో మామూలు పదం, అది ఊత పదం. నాకే బొక్క మనం కూడా బయట చూడండి చాలామంది అంటారు నాకే బొక్క అంటే నాకే నష్టం అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆమె ఆటో డ్రైవర్ వెళ్ళి గుద్దింది అనుకోండి, వెళ్ళి గుద్దితే ఏమవుతుంది, నష్టపరిహారం కట్టాలి. నష్టపరిహారం ఎవరు కడతారు, ఆమె కట్టదు కదా, వెనక లోకేష్ నాయుడు ఆయనే కట్టాల్సి వస్తుంది. సో నాకే ఎఫెక్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు అట్లా.